శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. కీర్తనల గ్రంథం 119 కీర్తన 71 వచనం. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతముల పైన వాతావరణం ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటునే కనిపిస్తాయి. రంగురంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు, తుఫాన్లు సంభవిస్తూ ఉండే కొండ కోణల్లో పెరుగుతూ ఉంటాయి. షీనా బెడ్జే అనే 10,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం పైన ఉన్న నా జీవితంలో ఎన్నడూ చూడని రంగుల సమ్మేళాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారము తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగులు వైభవనంతటిని ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పై నుండి తెచ్చినది, రెండోది స్కాట్లాండ్లోనే ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండిటి మధ్య రంగులు తేడా చూసే వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. తుఫానుల ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మధురముగా తగులుతుంది. మెల్లని గాలిలో, చల్లగా కురిసే వర్షంలో పెరిగి పలుపు ప్రదేశాల్లో నాచు మొక్కతో తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుగ్గా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుఫానులకు గురైన ఓదార్పుకు నొచ్చుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చపెడతాయి. నా దీవెనల గ్రంథములో మొదట ఉంది. ముందు తగిలిన గాయాలు ప్రసక్తి ఎంతో లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడను.